హిట్ అండ్ రన్ కేసు సల్మాన్ ఖాన్ను వెంటాడుతోంది. ఈ నెల 20న ముంబై కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. 13 ఏళ్ల పాటు సాగిన విచారణలో 27 మందిని విచారించింది కోర్టు. అది 2002 సెప్టెంబర్ 28వ తేదీ ముంబైలోని బాంద్రా ప్రాంతం. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న 5గురుపై టయోటా ల్యాండ్ క్రూయిజర్ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లో చనిపోయారు, మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఇంతకీ ఆ కారు నడుపుతుంది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. 2002లో నమోదైన ఈ కేసులో ట్రయల్ కోర్టులో సుదీర్ఘ వాదనలు సాగాయి. 13 ఏళ్ల పాటు విచారణ సాగింది. కేసు విచారణ సందర్భంగా వాదనలు విచిత్రంగా సాగాయి. కారు ప్రమాద సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రాసిక్యూషన్ వాదించింది. ఆ సమయంలో సల్మాన్ రక్తంలో మోతాదుకు మించి ఆల్కహాల్ ఉందని పేర్కొంది. 100 ml రక్తంలో 62 mgల ఇథైల్ ఆల్కహాల్ ఉందని రక్త పరీక్షలో తేలిందని కోర్టుకు విన్నవించింది. అయితే తాను మద్యం సేవించలేదని వాదించిన సల్మాన్ ఖాన్ ఆ సమయంలో తాను అసలు కారే నడపలేదని చెప్పాడు. తన డ్రైవర్ అల్తాఫ్ అనే వ్యక్తి కారు నడుపుతున్నట్టు సల్మాన్ చెప్పాడు. అయితే అంతకు ముందు సాక్ష్యం ఇచ్చిన వారిలో ఒకరు మాత్రం ఆ సమయంలో సల్మాన్ ఖాన్ కారు నడుపుతుండగా తాను చూసినట్టు కోర్టులో చెప్పారు. సల్మాన్ మాత్రం అదేమీ లేదంటున్నారు. ఆ సమయంలో తన వైపున్న డోర్ తెరుచుకోపోవడంతో డ్రైవర్ సీట్ వైపు నుంచి కిందకి దిగినట్లు చెప్పారు. సల్మాన్ చెప్పిన విధంగానే ఆ రోజు కారు తానే నడిపినట్లు డ్రైవర్ అల్తాఫ్ కోర్టుకు తెలిపాడు. కేసు చివరి దశకు చేరుతున్న సమయంలో సల్మాన్ లాయర్లు రోజుకో కొత్త వాదన వినిపించారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులు కారు తమపై నుంచి దూసుకుపోయిందని ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని, ప్రమాదానికి గురైన కారును పోలీసులు తెచ్చిన క్రేన్తో పైకి లేపుతుండగా పట్టు తప్పి వారిపై పడిందని డిఫెన్స్ లాయర్ కోర్టుకు తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలను చదువుతూ బాధితుల దుప్పట్లపై, వారు నిద్రించిన బేకరీ మెట్లపై రక్తపు మరకలు, టైర్ల గుర్తులు లేవన్నారు. బాధితులు కారు తమను కొంత దూరం ఈడ్చుకుపోయిందన్నారని, కానీ చక్రాల మధ్య చిక్కుకున్న వారి స్థానంలో మార్పు లేదని అన్నారు. ప్రమాదం తర్వాత కారును పైకి లేపి బాధితులను బయటకు తీసినట్లు ప్రాసిక్యూషన్ వాదించగా డిఫెన్స్ లాయర్ మాత్రం కారు పైకి లేపుతుండగా బాధితులపై పడిందని వాదించారు. 13 ఏళ్ల పాటు సాగిన విచారణలో ట్రయల్ కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది. 27 మందిని విచారించింది. ఇక సల్మాన్ ఖాన్ భవితవ్యం సోమవారం తేలనుంది.